సో ఇంటీరియర్స్ మీరే చేశారు, చాలా డీసెంట్ అండ్ కామ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అంటే మీరు ఇదేమైనా చదివారా యాక్చువల్లీ ఇంటీరియర్స్? లేదండి, జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఫస్ట్ నుంచి కూడా మేము లైక్ ఇందాక మీరు మాట్లాడినప్పుడు కూడా సార్ చెప్పుంటారు, సో హాస్పిటల్ లా కాకుండా బిఫోర్ గోయింగ్ టు హోమ్ అనేది మెయిన్ ఐడియా. సో దానికోసం అనేసి ఇట్ షుడెంట్ బీ లైక్ మళ్ళీ ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వచ్చారన్న ఫీలింగ్ మా రెసిడెంట్కి అనిపించొద్దు. సో దానికోసం అనేసి మోర్ లైక్ హోమ్ లాగా ఉండేలాగా పెయింటింగ్స్ కానీ వాళ్ళ ఎన్వైరన్మెంట్ అంతా కానీ అంబియన్స్ కానీ అది సెట్ చేయడం కోసము ట్రై చేసాం. మౌనిక అండి. మౌనిక గారు యాక్చువల్లీ ఫుడ్ వచ్చిందనమాట, ఏ రూమ్ కి ఏ పేషెంట్ కి ఏ ఫుడ్ వెళ్తుంది అనేది చెక్ చేసి మరీ పంపిస్తూ ఉన్నారు. అది చూసాను. అంటే వాళ్ళకి ఆర్డర్ పెట్టిన తర్వాతే కాదు, ఫుడ్ కరెక్ట్ గా ప్రాపర్ వాళ్ళకి వెళ్తుందా లేదా కూడా మేము వెనకాల మానిటర్ చేస్తాం. డెఫినెట్లీ అండి. వన్ థింగ్ ఇది అది అని కాకుండా లైక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ ప్రెమిసెస్ లో మన ఐసైట్ లో ఉన్నవి వాళ్ళకి హెల్ప్ చేయడానికని. That way it's all more comfortable for everybody who's staying. And నిజంగా డాక్టర్ గారు యుఎస్ నుంచి ఇక్కడికి వస్తానన్నప్పుడు భయమే లేదా మీకు? ఎందుకంటే ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా. లేదండి, ఫర్ అ సెకండ్ కూడా అసలు ఐ డెంట్ గెట్ దట్ థాట్. చాలా మంది అడిగారు మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ, ఎందుకు నువ్వు అట్లీస్ట్ చెప్పొచ్చు కదా అనేసి అన్నారు. బట్ దట్ వాజ్ నెవర్ ది ఐడియా అండి. బికాజ్ ఐ నో వచ్చినప్పటి నుండి ఫస్ట్ నుండి కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారు తను, మనం ఇండియా వెళ్తాము డెఫినెట్లీ అట్ వన్ పాయింట్ అని. సో అంత కష్టపడి అన్ని చేసి వెన్ ఇండియాకి వచ్చే మూమెంట్ అని అనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి మోర్ లైక్ అ సపోర్టివ్ థింగ్. కరెక్ట్. సో రిగ్రెట్స్ ఉండొద్దు, ట్రై చేసాము, వి డిడ్ ఇట్ వాట్ ఎవర్ వి వాంటెడ్ టు. సో అది మెయిన్ ఐడియా. అందుకనేసి ఐ నెవర్ డిస్కరేజ్డ్ హిమ్. మీలాంటి వాళ్ళే దేశానికి కావాల్సిన టాలెంట్. ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోకుండా ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఇక్కడ మన ప్రజల కోసం మన దేశం కోసం వాడాలి. రియల్లీ అప్రిషియేటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వెనకాతల మేడం ఉండి ఏం వెళ్తానండి అన్న డాక్టర్ గారు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఏమండి, అవునా కదా? ఉండేదండి, కొద్దిగా ఉండేది. ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది, లేదంటే ఏమోలే మావాడు నా కోసం ఎందుకు చెప్తుందో అని ఆలోచించి ఒక స్టెప్ కొంచెం ఇంకా డిలే అయ్యేదేమో. తను బాగా ష్యూర్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఐఎమ్ లైక్ వెళ్ళాలి, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ట్రై చేయాలి, చూడాలి, మన బెస్ట్ మనం చేయాలి కదా అనేది. సూపర్ సూపర్. వి విష్ యు ఆల్ సక్సెస్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. ఈ పేషెంట్ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్? ఇది కూడా హెడ్ ఇంజరీ అండి. అవునా? హెడ్ ఇంజరీ. అండ్ తర్వాత హాస్పిటల్లో ఉండి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఉన్నాక తర్వాత వెంటిలేటర్ వీనింగ్ అయిపోయాక ట్రైకోస్టమీ ట్యూబ్ రైల్స్ ట్యూబ్ పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడు నాట్ రెస్పాండింగ్ ఆర్ ఎనీథింగ్. ఒక 2 వీక్స్ తర్వాత రెగ్యులర్ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ గుడ్ న్యూట్రిషన్ వల్ల ఈ యాక్చువల్లీ ఫాలోస్ కమాండ్స్. ఇప్పుడు పడుకున్నారు యాక్చువల్ గా, కానీ ఈ ఫాలోస్ కమాండ్స్. ఫాలోస్ కమాండ్స్ అండ్ వాళ్ళ వైఫ్ గారు. అమ్మ మీ పేరుమా? పుష్పలత. పుష్పలత గారు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఓ, ఇక్కడే హైదరాబాదే. ఓకే. ఏ ప్రాబ్లమ్ తో వచ్చారండి ఇక్కడికి? నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. తలకి దెబ్బ తగిలిందండి? తలకు ఇక్కడ పావ తగిలింది. స్పృహ తప్పి వెళ్ళిపోయిండు, మాట్లాడలేదు వచ్చినప్పుడు. ఇప్పుడు కొంత ఏమన్నా మాట విని కొంచెం బాగుంది. అవునండి, పర్ఫెక్ట్. ఓకే, సూపర్. అంటే మేడం పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు అనమాట, మనలాగా మాట్లాడరు. ఏమండి, అంతేనా? ఏం జరిగింది, కట్టే కొట్టే తెచ్చాను సింపుల్ గా చెప్తున్నారు. అంటే జనరల్ గా చాలా మంది వాళ్ళ సమస్యని అంతే సింపుల్ గా మాట్లాడుతూ ఉంటారు, అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇక్కడ ఐసీయూ ఉందా అని డౌట్ వచ్చింది సార్. సో బయట బోర్డు చూస్తే ఐసీయూ అని కూడా అవును. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ అండి. పేషెంట్స్ కి వెంటిలేటర్ వీనింగ్ కావాలనుకున్నా, కొందరికి బైపాప్ మిషన్ మీద పెడతారు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ గిట్లా కొంచెం. అండ్ కొందరికి కంటిన్యూస్ గా సక్షన్స్ అవసరం పడుతుంటారు. ట్రైకోస్టమీ సక్షన్స్ కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. అండ్ కొందరికి మెడికేషన్స్ కంటిన్యూ యాంటీబయాటిక్స్ తో పాటు కొంచెం ప్రెషర్ సపోర్ట్ కావాలి. హాస్పిటల్లో ట్రీట్ అయ్యారు, కానీ ఇంకొంచెం 1 week 2 weeks మానిటర్ చేయాలి, క్లోజ్ మానిటరింగ్ చేయాలి లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. అప్పుడు రెసిడెంట్ ని మేము ఇక్కడ పెడతాం. ఒక కపుల్ ఆఫ్ డేస్ ఉన్నాక మళ్ళీ స్టేబుల్ అయిపోయాక విల్ షిఫ్ట్ టు ద రూమ్, ఇండివిజువల్ రూమ్. And we have private long term acute care beds also there, and a single room where we'll do complete long term acute care. Avuna sir? So avi kuda ikkada pakkane unnayandi? Pakkane unnayandi. Let me go and have a look sir. And we have ventilators ivanni kuda ikkada short ventilator management ivanni kuda chestam long term acute care. Okay, okay. Actually youngster 24 years old oka resident oka aina bike accident ayindi. So లోపల వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. We don't want to disturb them absolutely. అండ్ డాక్టర్ గారు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే పాయింట్లో ఉన్నారు. సో వాళ్ళు అసలు యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చారండి?